హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఇలా చైర్మన్ అనే చేపలు వస్తూ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇవి చిన్న చేపల్లో చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కదా. మీకు ఎలా పిలుస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చైర్మన్ అని పిలుస్తారు. ఇవైతే చాలా ఈజీ అండి. చాలా మంచిది కూడాని. వస్తే డెఫినెట్గా తీసుకుంటూ ఉంటాను. పిల్లలకి అందరికీ కూడా మంచిదండి. అందరూ కూడా తినచ్చు. ఇవి వచ్చేసి మామిడికాయ వేసి వండొచ్చు, లేకపోతే ఇగురులా కూడా చేయొచ్చు. నేను ఈ వీడియోలో మామిడికాయ వేసి ఎలా వండాలో చూపించేస్తాను. ముందుగా ఈ చేపలన్నింటినీ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా మట్టి దాకా ఏమన్నా ఉంటే కనుక బెస్ట్ అండి. బాగా వచ్చేస్తుంది. చిన్న పులుసు ఉంటుంది ఈ చేపల్లోని. అదంతా కూడా మనం ఒక 3 to 4 లేకపోతే ఒకటి 5 టైమ్స్ అన్నా కడుక్కోవాల్సి వస్తుందండి. అలా మనం వాటర్ అంతా కూడా వేసి ఇలా పాముతో కడిగామంటే ఆ పైన ఉన్న జిడ్డు పొలుసు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న పీచులు వేస్ట్గా అన్నా ఉన్నా మనం నీట్గా చూసి క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఒక వడకట్టు హెల్ప్ తీసుకుని మనం ఈ చేపలన్నీ కూడా వడకట్టేసుకున్నట్లయితే ఆ చేపలు ఆ వడకట్టులో ఉండిపోయి వేస్ట్ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల చేపలన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయండి. బాగా చిన్న సైజు కదా, కిందకు పడితే మనం తీయలేము, అలా ఉంటాయి. సో మనం డెఫినెట్గా వడకట్టు అయితే హెల్ప్ తీసుకోవాల్సి వస్తుందండి. చూసారా వాటర్ అంతా కూడా ఎంత డర్టీగా వచ్చినాయో. అలా జిడ్డుగా పొలుసుతోటి ఉంటాయి కదా, మనం డెఫినెట్గా 3 to 4 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా కడిగేసుకోవాలి. ఇక్కడ నేను వడకట్లో చూపిస్తానండి. నాకైతే ఎంత వేస్ట్ వచ్చిందో మీరే చూడండి. ఈ చేపలైతే హెల్త్కి చాలా మంచిదండి. పెద్ద చేపల్లో కన్నా చిన్న చేపల్లోనే ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయంటారు కదా. ఇవైతే చాలా బెస్ట్ అండి. వస్తే కంపల్సరీగా తీసుకోండి. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెం కడుక్కుంటూ మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ కడుక్కోవాల్సి వస్తుంది. ఇది చూడండి, నీళ్ళన్నీ చూడండి ఎంత జిడ్డుగా అలా వచ్చేసినాయో. ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మామిడికాయ వేసి ఎలా వండాలో అయితే చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, వడకట్లోకి కొన్ని చేపలు వచ్చేసినాయి కదా, అవి కూడా తీసేసి చూపిస్తాను. ఎంత చెత్త ఉందో చూడండి. అదంతా కూడా మనకి ఆ చేపలను ఉన్న పొలుసు అండి, చిన్న పొలుసు. ఇలా మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా తెల్లగా అయిపోతాయండి. చేపలన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. దీనికి ఒక మామిడికాయ, అలానే పచ్చిమిర్చి అయితే ఎక్కువ యాడ్ చేస్తానండి నేను. కారం అస్సలు పడవు ఇందులో, అందుకే మనం పచ్చిమిర్చి మీ తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. అలానే ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటే వేసాను. ఒక 6-7 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి మేము తినే స్పైసీని బట్టి. మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఫిషెస్ అనేవి ఆ కర్రీలో యాడ్ చేసేస్తున్నాను. ఇలా అస్సలు జాగ్రత్తగా వండాలండి. గరిటె పెట్టి తిప్పేయకూడదు. అలా లైట్గా మొత్తం పేర్చినట్టుగా చేసుకొని కొంచెం పసుపు అలానే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనివల్ల మనకి చేప అనేది స్టిఫ్గా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసి కాసేపు అలా సెట్ అవనిచ్చి, అదిగోండి చూడండి ఎలా అంటున్నానో. ఎక్కువ కలబెట్టకూడదండి, చేపలు ఇడిపోయే పేస్ట్ అయిపోతాయి, ఇడిపోతూ ఉంటాయి. సో ఇలా అయితే కదుపుకోవాలి. జస్ట్ ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం మ్యాంగో అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే తురుము ఉంటుంది కదండి, క్యారెట్ తురుము స్టాండ్తో తురుముకొని వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ మేము పీసెస్గా అయితే వేసాను. ఇలా ఇష్టపడతారండి మా ఇంట్లో, సో ఇలా వేసాను. తురుముకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇక్కడ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా వేసిన తర్వాత కొంచెం చేపలు మునిగేంత వరకు కూడా లైట్గా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఎక్కువ వాటర్ వేయకూడదు, బాగా ఉడికిపోతే చేప అనేది మొత్తం అంతా అందులో కలిసిపోయినట్టు అయిపోతుందండి. సో కొంచెం వాటర్ వేసి ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా పులుపు ఉప్పు అన్నీ పడ్డాయి కదండి,
చేప అయితే కొంచెం స్టిఫ్గా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. మనం మధ్య మధ్యలో ఇలా కొంచెం కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా గరిటె పెట్టి బాగా తిప్పేయకూడదండి. జస్ట్ అలా పైన అలా చూసుకోవాలి. మనకి ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా జస్ట్ చిన్న మంట మీద పెట్టేసి చక్కగా కుక్ అయితే చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. ఈ చేపల్ని ఇగురులా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక వీడియోలో ఇవి ఇగురు ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అందులో ఆల్ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా అది మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వెంటనే మీరు చూసేయగలుగుతారు. ఇదిగోండి మొత్తం అంతా కూడా మధ్య మధ్యలో నేను అలా చూసుకుంటూనే ఉన్నాను, చూసారా. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. మామిడికాయ కర్రీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ. ఇదిగోండి మొత్తం అంతా చూడండి, ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, అలా తేలుతూ ఉంటుందండి మొత్తం పైకి. మనకి దగ్గరికి ఉడికిపోయేసరికి కర్రీ అంతా అయిపోయినట్టే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ చాలా మంచిది. హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా మంచిది. ఇదిగోండి మొత్తం దగ్గరికి చూపిస్తాను. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎగురుతూ ఉంది. ఇలా ఉంటుందండి కర్రీ అయితే. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.